హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఒక సూపర్ ట్రిక్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి మన మొబైల్లో అందరికీ ఫింగర్ ప్రింట్ సంబంధించింది అందరికి ఉంటుంది కదా. సో ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తారు కదా. సో దాంట్లో దాగి ఉన్న ఒక సీక్రెట్ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో తద్వారా నాకు కూడా చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ డైలీ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళండి. సో ప్లేస్టోర్కి వెళ్ళేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ గెచెస్ అని చెప్పేసి టైప్ చేయండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ గెచెస్ అని చెప్పి ఉంది కదా. సో ఫస్ట్ దాన్ని మనము ఎనేబుల్ చేసుకోవాలి, ఓకేనా. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకు సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ఫాస్ట్ ట్యాప్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు సింగిల్ ట్యాప్ అని అంటే మనకు వెంటనే ఒక సింగిల్ ట్యాప్ ఇట్లా ట్యాప్ చేయగానే ఏది ఓపెన్ కావాలి, ఏ అప్లికేషన్ ఓపెన్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా, ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే మెయిన్గా ఈ అప్లికేషన్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో యాప్స్, మనకు నచ్చిన యాప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనము ఊరికే ఓపెన్ చేయకుండా ఇట్లా ట్యాప్ చేయగానే ఓపెన్ అయ్యేటట్టు నేను సెట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ సో ఇక్కడ మనకు చాలా అప్లికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, యాప్స్. సో దాంట్లో నేనైతే అమెజాన్ షాపింగ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. సో మీకు ఇష్టం ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో అప్లికేషన్. సో దాన్ని వన్ ట్యాప్ ఇట్లా వెనకాల ఫింగర్ ప్రింట్తో ట్యాప్ చేయగానే ఏది ఓపెన్ కావాలో అది మీరు పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు డబుల్ ట్యాప్ కూడా ఉంది. సో దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఓపెన్ నోటిఫికేషన్ కావాలా ప్యానల్, ట్యాకిల్ నోటిఫికేషన్ ప్యానల్ కావాలా, లేకపోతే ఓపెన్ క్విక్ సెట్టింగ్స్కి రావాలా. సో ఈ విధంగా మీకు ఏది కావాలంటే అది మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. మీకు బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తారు కదా, సో వాటిని మీరు పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. మీరు ఊరికే ఓపెన్ చేసుకొని ఆ అప్లికేషన్ ఓపెన్ చేయకుండా ఇట్లా మీరు ఫింగర్ ప్రింట్ మీద సెట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఓకేనా. నేను ఇక్కడ సెకండ్ కూడా నేను సెట్ చేస్తున్నాను, చూడొచ్చు. సో ఇక్కడ మనం ఏం సెట్ చేద్దాము, క్యాల్కులేటర్, ఓకేనా. సో నేను క్యాల్కులేటర్ పెడతాను, ఓకేనా దీంట్లో. సో ఈ విధంగా నేను సెట్ చేశాను, 2 అప్లికేషన్ సెట్ చేశాను. ఫస్ట్ ట్యాప్ చేయగానే ఒకటి, సెకండ్ ట్యాప్ చేయగానే ఇంకొకటి నేను సెట్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ లైవ్లో నేను ఓపెన్ అవుతున్నాయా లేదా అన్నది చూపిస్తా, ఓకేనా. ఇక్కడ నేను క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నా బ్యాక్ సైడ్, మీకు అది కనిపించకపోవచ్చు. సో ఫస్ట్ టైం ట్యాప్ చేశాను, ఓకేనా. చూసారు కదా, ఫస్ట్ టైం ట్యాప్ చేయగానే అమెజాన్ అనేది ఆల్రెడీ నేను సెట్ చేశాను కదా, అది వచ్చింది. ఇప్పుడు నేను సెకండ్ టైం ట్యాప్ చేస్తున్నా, ఓకేనా. 2 టైమ్స్ నేను ట్యాప్ చేయగానే క్యాల్కులేటర్ రావాలని చెప్పేసి సెట్ చేశాను, ఓకేనా. క్యాల్కులేటర్ ఓపెన్ అయింది, ఓకేనా. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టమున్న అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేస్తారు కదా, రెగ్యులర్గా మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో ఈ విధంగా మీరు ఫింగర్ ప్రింట్లోనే మీరు ఈజీగా మీకు నచ్చిన అప్లికేషన్ అనేది మీరు సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మీ మొబైల్లో. సో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కూడా, మీకు నచ్చినది ఏదైనా ఓపెన్ చేయాలన్నా కానీ సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని పెట్టుకుంటారు. కాబట్టి జస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ బ్యాక్ సైడ్, మీ మొబైల్ బ్యాక్ సైడ్ జస్ట్ ఇట్లా ట్యాప్ చేయగానే ఓపెన్ అయిపోతుంది ఈజీగా. సో మళ్ళీ మీరు మొబైల్ ఓపెన్ చేసుకో, లోపల ఎక్కడుంది అప్లికేషన్ వెతికి అది ఓపెన్ చేయాల్సిన పని లేదన్నమాట. చాలా ఈజీ అయిపోతుంది ఈ విధంగా మీరు సెట్ చేసుకొని పెట్టుకుంటే, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.